ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దేవుడు ఆకాశమందున్నప్పటికీ, మహోన్నతుడైనప్పటికీ, కోటాను కోట్ల దేవదూతల గణం తనతో ఉండి తన నిత్యము స్తుతిస్తున్నప్పటికీ, విశ్వమంతటా, ఈ ప్రపంచమంతటా ఆయనకి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు కలుగుతున్నప్పటికీ, ఆయన కనుదృష్టి, ఆయన యొక్క ఆశ, ఆయన యొక్క ధ్యాస మన మీదే ఉంటుంది. అయితే ఎవరిని ఆయన ఆశీర్వదించడానికి, ప్రేమించటానికి, దీవించటానికి, హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడంటే, దీనులై విరిగి నలిగిన హృదయంతో ఎవరు ప్రభువును సేవిస్తారో, ఎవరు ప్రభువును వెతుకుతారో అలాంటి వారిని ఆయన దృష్టిస్తూ ఉన్నాడు. లోకమైతే అందచందాలున్న వారి వెనకాల, డబ్బున్న వారి వెనకాల, పదవున్న వారి వెనకాల, ఆస్తిపాస్తులున్న వారి వెనకాల తిరగచ్చేమో, వారి విలువ ఇవ్వచ్చేమో. కానీ మన ప్రభువు ఎవరిని దృష్టిస్తాడంటే, ఎవరిని హెచ్చిస్తాడంటే, ఎవరిని వాడుకుంటాడంటే, ఎవరిని బలపరుస్తాడంటే, దీనులై నలిగిన హృదయం కలిగి జీవించే వారిని మాత్రమే. ఈ ఉదయకాల సమయంలో నీ హృదయం ఎలా ఉంది? నీ హృదయం నలిగిందా? నువ్వు దీనత్వం కలిగి ఉన్నావా? చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా నేటి దినాల్లో గర్వం బాగా పనిచేస్తుంది. ఏదో తెలియని అహంకారం వారిని బాగా నడిపిస్తూ ఉంటుంది. వారి వయస్సును బట్టి, వారికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ని బట్టి, ఫ్యామిలీని బట్టి, వారికి ఉన్నటువంటి కుటుంబ నేపథ్యాన్ని బట్టి, వారికి ఉన్న ఆస్తిపాస్తులను బట్టి మనుషులు గర్విష్ఠులైపోతూ ఉంటారు. దేవుడికి అలాంటి వారు నచ్చరు. మనము మన ప్రవర్తనలో, మన స్వభావంలో ప్రతిరోజు దీనులమైపోతూ ఉండాలి. మనం ఏ పాటి వారం మనం గుర్తుంచుకోవాలి. మనం ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే నీటి ఆవిరి వంటి వారమే. ఆయన కృపా కనికరాలు మన మీద ఉండాలంటే మనము దీనులంగా జీవించాలి. రోజు రోజుకి మనలో దీనత్వం పెరగాలి. ప్రభువుసన్నిలో మనం నలగాలి. మనము గర్విష్ఠులంగా, కఠినమైన హృదయాలతో, కర్కశమైన హృదయాలతో, కర్కోటమైన హృదయాలతో జీవించకూడదు. నలిగిన వారంగా, దీన మనసు కలిగిన వారంగా ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది దీనులను దేవుడు హెచ్చించాడు. దీనత్వంతోనే వాళ్ళు గొప్పవారయ్యారు. దేవుడు తమను ఎందుకు చేశాడో గమనించి తదనుగుణంగా జీవించారు కాబట్టే వాళ్ళు హెచ్చించబడ్డారు. మేమింత అనుకున్న వాళ్ళందరూ కూడా లయమైపోయారు. దేవుని దృష్టిలో మనం అంతా ఇంత అని అనుకోవడానికి మన దగ్గర ఏమీ లేదు. దీనులమైపోవాలి. ఒకవేళ లోకం నిన్ను దృష్టించట్లేదా? లోకం నిన్ను పట్టించుకోవట్లేదా? లోకం నిన్ను ప్రశంసించట్లేదా? లోకస్తులు నిన్ను పక్కన పెడుతున్నారా? తృణీకరిస్తున్నారా? ఏం బాధపడకు. నువ్వు దీనత్వం కలిగి జీవించినప్పుడు, తగ్గింపు కలిగి జీవించినప్పుడు, దేవుని దగ్గర మోకరిల్లినప్పుడు, దేవుని సేవలో నువ్వు నలుగుతున్నప్పుడు, దేవుని పరిచర్య కొరకు నువ్వు ఆశగుని ఆయన కొరకు నువ్వు జీవిస్తున్నప్పుడు ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. లోకం ఒకవేళ తృణీకరించిన దేవుడు నిన్ను హెచ్చించే రోజు రాబోతా ఉంది. దేవుడు నిన్ను విడవడు, దేవుడు నిన్ను మరువడు. నేను అద్భుతమైన స్థానాన్ని తీసుకొస్తాడు. కృంగిపోవద్దు. లోకంలో ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి అవమానాలు, చీత్కారాలు, ఒకవేళ తృణీకారాలు ఏమైనా నీ ముందుంటే దానిని బట్టి కృంగిపోవద్దు. దేవుడు నిన్ను దృష్టిస్తున్నాడు. నీకు ఆయన సహాయం చేస్తాడు. నేను ఆయన నిలబెడతాడు, దీవెనకరంగా మారుస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మా జీవితాల్లో మేము దీనత్వాన్ని, నీ దగ్గర నలిగిన హృదయాన్ని కలిగి ఉన్నప్పుడు నువ్వు మమ్మల్ని చూస్తున్న దేవుడు, హెచ్చించే దేవుడు. దేనిని బట్టి గర్వించక ప్రతి విషయంలో నిన్ను స్తుతించే వారంగా ఉండి, నీ కనుదృష్టి మా మీద ఉంచుకొని మేలు పొందేవారిగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.